షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్లోని గంగారంలో వసంత్ ఐ కేర్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ వికాస్ నేతృత్వంలో 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మరియు పెద్దలకు పటాకుల వల్ల కలిగిన కంటి గాయాలకు ఉచిత కన్సల్టేషన్ మరియు ఉచిత శస్త్రచికిత్స కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు ఉంటుందని, ఈ దీపావళి పండుగ శుభ సందర్భంగా ఏ ఒక్కరూ కూడా తమ చూపుకు సంబంధించి జాగ్రత్త వహించాలని, అదేవిధంగా ఈ ఉచిత శస్త్రచికిత్సను సద్వినియోగం చేసుకోవాలని వసంత్ ఐ కేర్ హాస్పిటల్ సీఈఓ మరియు డాక్టర్లు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె రతన్ కుమార్, డాక్టర్ స్నేహిత అల్లా, డాక్టర్ శైలజ, డాక్టర్ రచన పులిగోర్ల పాల్గొని మాట్లాడుతూ, దీపావళి పండుగ సమీపిస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఆనందం, ఆరోగ్యం మరియు శాంతితో నిండిన శుభ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగలో వెలుగులు, పటాకుల కాంతులు మన జీవితాల్లో ఆనందాన్ని నింపుతాయి. అయితే పటాకుల వల్ల కలిగే కంటి గాయాలు చాలా తీవ్రమైనవి కావచ్చని, ముఖ్యంగా చిన్నారులలో శాశ్వత దృష్టి నష్టం కలిగించే ప్రమాదం ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సేవలు వసంత్ ఐ కేర్ యొక్క అన్ని బ్రాంచీలలో అందుబాటులో ఉంటాయని, రోగుల నుండి ఫార్మసీ, అనస్థీషియా మరియు ఆప్టికల్ సేవలకే కేవలం ఖర్చు వసూలు చేయబడుతుందని, మిగతా వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. దేశవ్యాప్తంగా 2023 సంవత్సరంలో సుమారు 2000 కంటి గాయాలు పటాకుల వల్ల నమోదయ్యాయని, వాటిలో 60% పిల్లలే కాగా 10% కేసుల్లో శాశ్వత దృష్టి నష్టం కలిగిందని, అందువల్ల ఈ దీపావళి పండుగ సందర్భంగా ప్రతి చిన్నారి కంటి ఆరోగ్యాన్ని రక్షించడం మనందరి బాధ్యతగా భావిస్తూ వసంత్ ఐ కేర్ ఈ సేవను అందుబాటులోకి తీసుకొని రావడం ఆనందాన్ని కలిగజేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా కంటి గాయాలు నివారించడానికి కొన్ని సూచనలున్నాయని, అందులో మొదటగా పటాకులు వెలిగించే సమయంలో రక్షణ కళ్ళజోడ్లు అంటే సేఫ్టీ గూగుల్స్ ధరించాలని, అదేవిధంగా పటాకులు వెలిగించే సమయంలో కనీసం 5 నుంచి 6 మీటర్ల దూరం పాటించాలని, అంతేకాకుండా పిల్లలను పటాకులు వెలిగించనివ్వకుండా పెద్దవారి పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, అదేవిధంగా అనధికార లేదా ఇంట్లో తయారు చేసిన పటాకులు వాడొద్దని డాక్టర్లు సూచించారు. ఈ దీపావళి పండగ వస్తుంది. సో దాని వెలుగుల పండుగల్లో అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ పండుగని జరుపుకుంటారు. బట్ ఈ పండుగ జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మా వాసన్ ఐ కేర్ హాస్పిటల్ తరఫున ఈ అవేర్నెస్ క్యాంపు, అవేర్నెస్ ప్రెస్ మీట్ అని పెట్టాము. సో దీంట్లో ఏమిటంటే చాలా చిన్నపిల్లలు కాల్చినప్పుడు పటాకాలు లేకపోతే బాంబులు అలాంటివి కూడా వాళ్ళంతటా వాళ్ళు కాల్చకుండా పెద్దవాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ చేత కాల్పిస్తే మంచిది. సో దట్ వాళ్ళకేమో ఎటువంటి ఇంజరీ, ఎటువంటి గమ్ముని దెబ్బ తగ్గకుండా చూసుకోవచ్చు. అట్లాగే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా కాల్చినప్పుడు ఒక ఓపెన్ స్పేస్, ఓపెన్ గ్రౌండ్లో కాలిస్తే మంచిది. సో దట్ తొందరగా వాళ్ళకి పక్కన ఉన్న వస్తువులు అవి అంటుకోకుండా ఉంటాయి. అట్లాగే కూడా దగ్గర ఎప్పుడు కూడా కాల్చినప్పుడు దగ్గర కొంచెం వాటర్, అట్లాగే కొంచెం ఏమైనా ఇసుక ఇవన్నీ ఉంటే ఇమ్మీడియట్గా ఏదైనా ఇంజరీ అయినా, బ్లాస్ట్ అయినా గమ్మున వాటర్ పోయొచ్చు, లేకపోతే ఇసుక పోయొచ్చు. సో దట్ అది ఎక్కువ అవ్వకుండా, పెద్దది అవ్వకుండా దాన్ని మనం అరికట్టవచ్చు. సో అట్లాగే చిన్నపిల్లలు కూడా వాళ్ళ కంట్లో ఎటువంటి చిన్న దెబ్బ తగిలినా, కెమికల్ పడినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్ తీసుకురావడం మంచిది. అలా పెద్దవాళ్ళు కూడాను, ఎందుకంటే ఇది కంటితో సంబంధం. కంటి చాలా ముఖ్యమైన, చాలా డెలికేట్ స్ట్రక్చరు. సో దాన్ని మనం అంతటా ఓన్ ట్రీట్మెంట్ చేయకుండా ఇంట్లో రెమెడీస్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మంచిది. ఆ సందర్భంలో మా వాసన్ ఐ కేర్ వాళ్ళు 15వ తారీఖు అక్టోబర్ 15 నుంచి 24 దాకా కూడా పిల్లలకి ఉచితంగా ట్రీట్మెంట్ చేయదలుచుకున్నారు. అదే 15 ఏళ్ళ లోపల పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇంజరీ అయినా, ఈ కెమికల్ క్రాకర్ ఇంజరీ వల్ల వాళ్ళు వస్తే మా హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మీరు అందరూ ఇదేమో అవేర్నెస్ పెంచాలి పబ్లిక్లో, అండ్ అందరూ కూడా జాగ్రత్తగా ఈ వెలుగుల పండుగను జరుపుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ.